ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ రాష్ట్రపతి భవన్‌లో అక్కడ ప్రెజెంటేషన్ సెరమనీ అవుతోంది. మురళీ మోహన్ అనే ఒక పేరొచ్చింది. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. ఆ టైంలో మీరు వెళ్ళాలి, వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ క్షణాలు ఒక మెమరబుల్ మూమెంట్స్, ఒక నాస్టాల్జిక్ మూమెంట్ అంటారు కదా! వాటిని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? అది లాస్ట్ జనరల్‌గా ఏంటంటే జాన్యువరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరి ఫి లేదా మాక్సిమం మార్చిలో ఇచ్చేస్తారు. హ్మ్. ఒకసారి అన్నీ ఇవ్వలేరు కదా! ప్రెసిడెంట్ అవును. కూడా ఆవిడ కూడా 140 150 ఉంటాయనుకుంటా. 140 అన్నీ కలిపి. అంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 4 అవార్డ్స్. అంటే అది వరుసలో చూసుకుంటే భారతరత్న నంబర్ 1 అవార్డ్. హ్మ్. పద్మవిభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్, పద్మభూషణ్. పద్మశ్రీ ఫోర్త్. అంటే ఇండియాలో ఉన్న టాప్ 4. టాప్ 4లో ఇదొకటనమాట. హ్మ్. సరే ఈ తక్కువ భారతరత్న అనేది ఒకటే ఉంటది. అంతకంటే ఉండదు. ఉంటే. ఒక సంవత్సరం లేకపోవచ్చు కూడా. అలాగే పద్మవిభూషణ్‌లు కూడా మాక్సిమం ఉంటే ఒక 5, 6 ఉంటాయి. అంతకంటే ఎక్కువ. రెండే ఉంటాయంట అయి కూడా. తర్వాత పద్మశ్రీలు ఒక 100 110 ఉంటాయి. అన్ని స్టేట్స్ అన్ని రిప్రజెంటేటివ్. స్టేట్స్‌ని హ్మ్. కూడా హ్మ్. అంటే స్టేట్‌కి రిప్రజెంట్ చేయాలని కాదు. ఇదివరకేమో అందరికి విద్యావంతులకి, సంగీత కళాకారులకి, సినిమా నటులకి ఇట్లాగే ఇచ్చేవారు. ఒక 8 ఏళ్లుగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళకే ఇవ్వాలి? హ్మ్. బోలెడంత మంది టాలెంట్ ఉన్నారు. వాటిని విస్తరించొచ్చు పల్లెటూరులో కదా! ఉంటారు. హ్మ్. ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళలో కూడా ప్రత్యేకతలు ఉంటాయి కదా! వాళ్ళని ఎందుకు మనం సెలెక్ట్ చేయకూడదని అయి చేయటం మొదలుపెట్టారు. చెప్తే చాలా ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా చెట్లు నాటుతాడు ఒకతను. అవును. అతనికి ఇచ్చారు. వనజీవి రామయ్య. వనజీవి రామయ్య. రోజు అంటే ప్రతిరోజు లేచిన తర్వాత ఎక్కడో చోట చెట్టు పాతితే గాని ఆయన నిద్ర పట్టదో, టిఫిన్ తినటం. అట్లాంటి వాళ్ళని. అలాగే తమిళనాడులో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లీలు అమ్ముకుంది. భర్త పోవడం ఏదో జరిగిందనుకుంటా. చిన్నప్పటి నుంచి ఇడ్లీ షాప్‌లాగా పెట్టుకుంది. తనే పిండి నానబెట్టుకుంటది. తనే పిండి రుబ్బుతుకుంటది. గిషన్లు ఏవో చేత్తోనే. అలాగే కట్టెల పొయ్యి మీద ఈ ఇడ్లీ ఇదివరకు ఇట్లా పెద్ద ఇలాగ ఇడ్లీ వచ్చే పాత్ర, పాత్రలు ఇడ్లీ పాత్రలాగా. దాంట్లో ఇడ్లీలన్నీ ఏసి ఆ పిండంతా పోసి అది పెట్టి చేయటం. అప్పటికి తినటానికి వచ్చేవాళ్ళొస్తే ఒక్కొక్కటి తీసి ఆళ్ళకి 2, 3 ఆ రోజుల్లో ఎంత అమ్మిందో తెలీదు. ఈ అవార్డ్ వచ్చే నాటికి రూపాయి ఇడ్లీ. రూపాయికే ఇడ్లీ. వాళ్ళెవరు ఇవ్వట్లేదు అసలు అవును. రూపాయలకే అది. 2 రకాల పచ్చళ్ళు చేసేదుంటుంటే. ఆవిడని సెలెక్ట్ చేసి పద్మశ్రీ ఇచ్చారు. అట్లా ట్రైబల్స్ మాతో పాటు కూడా కొంతమంది ట్రైబల్స్ వచ్చారు. హ్మ్. వాళ్ళని ఈకలు గీకలు పెట్టుకొని అవును. ఓ ఫోక్ ఊ ఆర్ట్. పట్టుకుంటూ నాగాలాండ్ దగ్గర ఆ! నుంచి వాళ్ళు వచ్చారు. అందుకని అట్లా ఇవ్వటం మూలంగా ఏంటంటే, ఈ కేటగిరీ కొంచెం తగ్గి అయి కూడా ఇంక్లూడ్ అయ్యినియి. సరే వచ్చిన తర్వాత జరగల. హ్మ్. ఫిబ్రవరిలో జరగల, మార్చిలో జరగల. అందరూ అడుగుతారు ఎప్పుడెప్పుడు అని తెలీదండి. అక్కడి నుంచి వస్తే కదా తెలిసేదన్న. సరే చివరికి నేను అమెరికా ఎళ్ళాల్సొచ్చింది. మా ఇద్దరు గ్రాండ్ డాటర్స్ మ్యారేజ్‌లుంటే ఆ మ్యారేజ్‌ల కోసం. ఈ ఈ క్షణంలో రాకూడదు. మనం తిరిగొచ్చాక రావాలి. ఎలాగో లేదంటే పోస్ట్‌పోన్ అయింది. ఇంకాస్త పోస్ట్‌పోన్ క్యాన్సెల్ అవ్వాలి. చేసుకొని వచ్చేయాలి కదా! అవును. అని అనుకుంటా కూర్చున్నాం. అది ఏం చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇస్తారు. హ్మ్. ఏ టు జెడ్. ఏ టు జెడ్‌లో 50% ఏ టు 7 వరకో, ఐ వరకో ఏదో ఇచ్చారు. ముందొచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి సెకండ్ దట్. ఫస్ట్ నేను అక్కడుండంగా అనౌన్స్ చేశారు. ఏం ఇచ్చేసారు. కదా! సెకండ్ ఫస్ట్ దాంట్లో దాంట్లో మనం ఉంటుంది. లేము. గ్యారంటీగా ఆళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి మనం ఇండియా ఎళ్ళిపోతాం అనుకున్నా. ఇక్కడికొచ్చిన తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేశారు అది. దానికి చేసి చెప్పారు అప్పుడు. హ్మ్. అఫీషియల్‌గా లెటర్ ఇచ్చారు. ఫోన్‌లోనే చెప్పారు. ఈమెయిల్ కూడా పంపించారు. పంపిస్తూ ఒకరోజు ముందు 23వ తారీఖు అది చేసింది. ఆహ్, 22 మార్నింగ్ కల్లా మీరొచ్చేయాలండి. మీరెట్లా వస్తారో మీ ఇష్టం. మీరు మీరే టికెట్స్ అయి కొనుక్కొని మీరొచ్చేయండి ఇక్కడికి. మీకిక్కడ అశోక హోటల్‌లో మేము రిసీవ్ చేసుకుంటాం హ్మ్. మిమ్మల్ని. చేసుకొని మీకు రూమ్ ఇవ్వటం ఇయన్నీ మేమన్నీ కూడా చేస్తాం. 22, 23, 24 3 రోజులుండాలి ఇక్కడ మీరు. 23 అవార్డ్స్ ఫంక్షను. హ్మ్. 24 అందరూ రావటం, జాయిన్ అవ్వటం, ఆ ఫార్మ్స్ అన్నీ తీసుకోవటం ఇయన్నీ. 24 వేరే కార్యక్రమాలయ్యో సైట్ సీయింగ్ లాగా పెట్టారాళ్ళు. మ్యూజియమ్సు, రాష్ట్రపతి భవన్ చూడటం హ్మ్. ఇయన్నీ. ఇది పురపురంలో. మేము వెళ్ళిన రోజునేమో మొదటి రోజు రిహార్సల్ అనేది జరగల. హ్మ్. అప్పుడే ముందే చెప్పేశారు. ఇవాళ జరగట్లేదండి. రేపు మార్నింగ్ 10 కల్లా అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీగా ఉంటే ఇక్కడ బస్సులు పెడతాం. ఈ బస్సుల్లో మిమ్మల్ని అందరూ కూడా అక్కడికి తీసుకెళ్తాం అన్నారు.
సరే అని అందరం బ్రేక్‌ఫాస్ట్ కూర్చున్నాం. వాళ్ళు వచ్చే లోపల అందరూ అక్కడే ఉన్నారు కదా! పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు అందరిని ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడం, వాళ్ళతో ఫోటోలు దిగటం. మరీ ముఖ్యంగా ఈ ట్రైబల్స్ తీసుకుంటే మాత్రం ఆళ్ళెంతో ఉత్సాహపడిపోయేవారు. హ్మ్. పాపం ఆళ్ళకి ఆ ట్రైబల్ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ కూడా తెలీదు ఆళ్ళకి. ఒకతను ట్రైబల్ అతను వచ్చాడు. ఇట్లా నోట్లో ఒక బూర లాంటిది పెట్టుకొని ఊతున్నాడనమాట. దాని కిందేమో మన పిల్లన్ గ్రోవ్‌కున్నట్టుగా ఇయుంటం ఆ! ఇట్లా అంటూ. హ్మ్. అక్కడి నుంచి ఇట్లా పెద్దది ఒక పెద్ద హంసలాగా ఒక బొమ్మ. హ్మ్. అది అందులో మరి స్పీకర్‌లు ఉంటాయో మరి ఏంటో ఏమో తెలీదు. అది ఆడు తీసుకొనొచ్చి అక్కడ వాయిస్తా అంటే అందరూ అతనితో ఫోటోలు దిగటమే. అట్లా ఆళ్ళందరూ కూడా చూసుకున్నాం. రిహార్సల్స్. రిహార్సల్స్ అంటే మామూలుగా నాటకం రిహార్సల్ లానే కాకుండా ఇక్కడ ప్రెసిడెంట్ లాగా ఒకళ్ళు కూర్చుంటారు. హ్మ్. అక్కడి నుంచి ఎలా చెయ్యాలి, ఏమిటి అనేదేమో ఆఫీసర్స్ అందరూ కూడా మైక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఇదిగో లేవగానే మీ పేరు రాగానే మీరు లేచి నిలబడాలి. నిలబడి సభకి అందరికి కూడా నమస్కారం పెట్టాలి. పెట్టేసి మీరు అక్కడి నుంచి అక్కడ రెడ్ కార్పెట్ ఉంటది హ్మ్. ప్రెసిడెంట్ దగ్గరికి. దాని దగ్గర ఒక మళ్ళీ చిన్నది వేరే కలర్ కార్పెట్ పెట్టారు. అందరూ వచ్చి దాని మీద నుంచోవాలి. అది ఒక్కొక్కళ్ళు ఎవరు పిలిచాడు. ఆళ్ళు నుంచొని ప్రెసిడెంట్‌కి ఇట్లా దండేసి వినమ్రంగా. వస్తారు. వినమ్రంగా, గౌరవప్రదంగా నమస్కారం చేయాలి. చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా అక్కడికొచ్చేయాలి. హ్మ్. అన్న తర్వాత మరి కొంతమంది ఏదో క్వెషన్ అడిగారు. మరి ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆళ్ళు ఉంటారు గదండీ! అన్నారు. ఉంటారు మీరు విష్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని ఆగకూడదు. ఆగటం డైరెక్ట్‌గా ఆవిడ దగ్గరికెళ్ళాలి. ఎళ్లి దగ్గరికెళ్ళి ఎక్కడ నుంచోవాలి, ఎలా నుంచోవాలో కూడా చెప్పారు. అందరితో రిహార్సల్ చేయించారు. హ్మ్. అందరిని మమ్మల్ని అఫీషియల్‌గా పిలిచినట్టే పిలవటం, పిలవగానే లేవటం, లేచి అట్లా ఎళ్ళటం. వెళ్ళిన తర్వాత ముందే ఒక క్లిప్స్ లాంటివి ఇచ్చారు. ఆ పిన్ లాంటిదనమాట. అది మీరే అక్కడ ముందు పెట్టుకొని పెట్టుకొనుండాలి అది డ్రెస్‌కి. పెట్టుకొనుండాలి. అది పెట్టుకొనుంటే దానికి హ్యాంగర్ లాగా ఉంటది. దాన్ని ఇట్లా ఆవిడ రాంగానే హుక్ చేస్తారు. ఇలా హుక్ చేస్తారు. అంతే. అంతకంటే ఎక్కువ ఇది ఉండదు. మెయిన్‌ది ఇక్కడ హుక్ చేసేది. అదే మెయిన్ అవార్డు. హ్మ్. ప్లస్ చేతిలో ఇచ్చేదేమో ఇట్లా ప్రశంస. ప్రశంసా పత్రం. హ్మ్. అది ఇట్లా ఒక దీంట్లో ప్యాక్ చేసేసి ఉంటదది. హ్మ్. అది. ఒక దాన్ని రోల్ యాజ్ చేసి దాంట్లో ప్యాక్ ఆ! చేసిస్తారు. అందుకని అందరం గూడా పిన్నులు పెట్టుకొనెళ్ళాం. అక్కడ రాష్ట్రపతిగా ఎవరో వచ్చేసారు. డూప్‌గా యాక్ట్ చేసే ఒకతనున్నాడు. కుర్చీలో కూర్చోడం, లేవటం, కూర్చోడం, దండం పెట్టడం. పెట్టిన తర్వాత అక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి. అది. తీసిన తర్వాత అటు చూడండి అంటారు. అటు చూడాలనమాట. ఆవిడ ప్రెసిడెంట్ ఉంది. చూడగానే క్లిక్ చేసేస్తారు. అప్పుడే ఇచ్చారా? అప్పుడే మీకు పెట్టేసారా? ఆ! ఓన్లీ అలా మీరు యాక్ట్ చేయాలా? తీసుకున్న అప్పుడు కూడా ఇచ్చేసారు. ఆ! ఇచ్చేసిన తర్వాత ఎలా ఎళ్ళాలో కూడా చెప్పారు. ఇట్లా 2 అడుగులు వెనక్కేసి ఇట్లా లెఫ్ట్‌కి తిరిగేవాళ్ళు లెఫ్ట్‌కి, రైట్‌కి తిరిగేవాళ్ళు రైట్‌కి వెళ్ళి మళ్ళీ ఆళ్ళ సీట్‌లో ఆళ్ళు హ్మ్. కూర్చోవాలని. అయన్నీ కూడా చెప్పారు. ఇచ్చారు చేతికి ఇచ్చేసారు. ఇది అప్పుడే. కూడా తగిలిచ్చారు. ఓకే. కానీ అయి డూపి. ఎందుకంటే ఒరిజినల్‌ది ఆవిడ గారి రాష్ట్రపతి ఆవిడ దగ్గర నుంచే దగ్గర రావాలి కదా! తీసుకోవాలి కాబట్టి. రాగానే వెళ్లి కూర్చోగానే గవ్వ ఇది తీసేసుకున్నారు, ఇది తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆళ్ళకి అట్లా సర్క్యులేట్ చేస్తూ అందరికీ చేశారు. హ్మ్. చాలా పర్ఫెక్ట్‌గా జరిగింది. అందులో ఒక్క అమ్మాయికి మాత్రం అమ్మాయికి 13 ఏళ్ళో, 15 ఏళ్ళో ఉన్నప్పుడు ఎవరో ఇది పోసేసి యాసిడ్ పోసేసారు. యాసిడ్. యాసిడ్‌తో అసలు మొహమంతా జుట్టంతా కాలిపోయింది. మొహం అంతా కాలిపోయింది. అవయవాలు కాలిపోయినాయి. చాలా భయంకరమైన స్టేజ్‌లో 36 సర్జరీస్. ఆపరేషన్స్ చేశారు సర్జరీలు. 36 సర్జరీలు చేసి మనిషిని చేశారు ఆవిడ. ఆవిడ ప్రజాసేవ చేస్తుంది ఇప్పటికి ఆవిడ. ఇలాంటి ఏమైనా కేసులు వస్తే వాళ్ళకి ఇది చేయడం అది గాని. ఆవిడ పేరు అనౌన్స్ చేశారు. ఇది ముందు హ్మ్. రిహార్సల్. ముందంటే మధ్యలో. ఆవిడెళ్ళింది. ఆవిడెళ్ళేటప్పుడు ఇట్లా కొంచెం పెద్దవాళ్ళొచ్చేటప్పుడు మేల్స్ అయితే మేల్‌లో వీళ్ళు ఒక వస్తారు ఒక ఎస్కార్ట్. అటెండెంట్ లాగా ఆ! ఉంటారు. ఎస్కార్ట్ ఆఫీసర్స్ అందరూ. హ్మ్. ఆఫీసర్స్ అంటే రాష్ట్రపతి పక్కన ఉండేవాళ్ళు. అవును. ఆళ్ళంతా ఫుల్ డ్రెస్‌లో ఉండి వాళ్ళొచ్చి తీసుకెళ్తారు. అలాగే లేడీస్ వెళ్ళేటప్పుడైతే పెద్దాళ్ళైతే వాళ్ళెళ్తారు. వెళ్ళగలిగిన వాళ్ళైతే వాళ్ళే డైరెక్ట్‌గా ఎళ్తారు. హ్మ్. అమ్మాయిని తీసుకెళ్లారు. బుక్ చేశారు. అంతా అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇటోకళ్ళు అటోకళ్ళు బట్టి తీసుకొస్తారు. పాపం మిస్‌ఫార్చ్యూన్ మెట్టు దిగటం దగ్గర కరెక్ట్‌గా అడుగేయలేక చివరేసింది. అక్కడ జారిపోయింది. పడిపోయారా? పడిపోయింది. ఆ! అందరూ ఒకసారి స్టన్ అయిపోయాం. అయ్యో పాపం! ఈ అమ్మాయి పడిపోయిందని గబగబా లేపారు. లేపి తీసుకొచ్చి ఇచ్చిన చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ అవార్డీస్‌లో ఒక అమ్మాయి మంచి డాక్టర్ ఉంది. ఆవిడ వచ్చి "ఏవండీ నేను డాక్టర్‌ని నేను ఒకసారి చూస్తాను" అని. "ఓకే అమ్మా" అన్నారు. మొత్తం కాళ్ళు ఇయన్నీ చూసి, మోకాళ్ళు చూసి, ఏళ్ళు చూసి, అన్నీ చూసి బాగానే ఉందమ్మా ఏం లేదు ప్రాబ్లమ్ లేదు అని చెప్పి ఇచ్చారు. కొంచెం టాబ్లెట్స్ ఇచ్చారు. హ్మ్. ఇదయిన తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేశారు.
కంప్లీట్‌గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ఎట్లా ఇస్తారు. హ్మ్. ఆ స్నాక్స్ ఇచ్చారు. మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఫోటో సెషన్. ఫోటో సెషన్ ఉంటుంది. హ్మ్. ఆ ఫోటో సెషన్‌లో ఎవరెక్కడ కూర్చోవాలో కూడా దాని మీద పేర్లు రాసేసుంటాయి కుర్చీల మీద. మన పేరు ఎక్కడుందో చూసుకున్నా లేకపోతే ఆళ్ళే గైడ్ చేస్తారు. ఇలా అట్లా కూర్చుంటారు. హ్మ్. ప్రెసిడెంట్ లాగాను, ప్రైమ్ మినిస్టర్ లాగాను డూపులు కూర్చుంటారు. ఫోటోలు తీస్తారు. తీసిన తర్వాత ఈ స్నాక్స్ దగ్గరికెళ్ళాలి. ఈ స్నాక్స్ అయన్నీ ఉంటాయి. అది తినేసి లంచ్‌కి ఇంటికి హోటల్‌కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఈవినింగ్ 4:00 కల్లా వచ్చేయాలి. 5 నుంచి స్టార్ట్ అవుద్ది. 3:30కే మీరు బయలుదేరి 4 లోపల అక్కడ రావాలి. వచ్చి 4:30 లోపల మీ సీట్‌లో మీరు కూర్చోవాలి అందరూ. వచ్చినట్టుగా అన్నీ టిక్ పెట్టుకుంటారు. అన్నీ ఇదవుతాయి. ఆ తర్వాత నుంచి వన్ బై వన్ గెస్ట్‌లు వస్తా ఉంటారనమాట. హ్మ్. పెద్ద పెద్ద ఆఫీసర్సు అలా ఆళ్ళందరూ కూడా ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ జస్టిసు, గవర్నర్సు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇట్లా అందరూ వస్తారు. అందరూ 1 మినిట్ గ్యాప్‌లో వస్తారు. అందరూ ఎవరికాళ్ళు ఆ టైం ప్రకారం వచ్చినట్టు వస్తారు హ్మ్. మరి. పక్కన రూమ్‌లో కూర్చొని మరి అందరూ అలా వస్తారో ఏమో తెలీదు గానీ పర్ఫెక్ట్‌గా అనమాట. ఆఖరిలో వచ్చేది ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం 5కి ఒక నిమిషం ముందొచ్చారు కూర్చున్నారు. అందరూ నమస్కారం పెట్టాం. ఈ లోపల 5 అవ్వగానే రాష్ట్రపతి. టక్కుమంట ఆవిడ ఎంటర్ అయిపోయింది. ఆ మ్యూజిక్కు అది ఇది అంటూ అక్కడ కూర్చొని ఎళ్లి నుంచోగానే జాతీయ గీతం జనగణమన హ్మ్. ఆలపించారు. అందరూ నిలబడి చూసారు ఆయన. కూర్చున్నారు. ఇమ్మీడియేట్‌గా పేర్లు అనౌన్స్ చేయటం ఒక్కొక్కడు వెళ్ళటం. హ్మ్. అసలు 1 మినిట్ కూడా గ్యాప్ లేదు. అంత పర్ఫెక్ట్‌గా. అయితే ఒకళ్ళకి ఇవ్వగానే మళ్ళీ రెండో వాళ్ళు అనౌన్స్ చేసి ఈళ్ళు ఫార్మాలిటీ చేసుకొని వచ్చి కూర్చునే లోపల ఆవిడ మళ్ళీ కూర్చుంటారు. కూర్చుంటారు. మళ్ళీ దగ్గరకొచ్చేదో అప్పుడు మళ్ళీ లేస్తారన్నమాట. ఎందుకంటే గంట సేపు అయినా నిలబడాలంటే అవును. పెద్దాళ్ళు ఉంటారు కదా! అందుకని అట్లా చేశారు. నిజంగా అది చెప్పగానే చాలా థ్రిల్‌గా ఉంటది. ఆ పేరు ముందే చెప్తారు. హ్మ్. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎళ్తే కూర్చోబెడతారు లోపల. అది ఎక్కడ కూర్చున్నారు అనేది ఆళ్ళు చూసుకుంటారు. కెమెరామెన్‌లు వీళ్ళు అందరూ హ్మ్. గూడా. హ్మ్. కూర్చొని మన పేరు అనౌన్స్ చేసి మనం లేచి నుంచొని ఇట్లా అందరికి దండాలు పెట్టేటప్పుడే మన ఫ్యామిలీ వాళ్ళని మెంబర్ లేచి క్యాప్చర్ నుంచి చేస్తారు. వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉన్నారు కదా! ఆళ్ళందరిని జూమ్ చేసి ఆళ్ళని అవును. చూపిస్తారు. చూపించిన తర్వాత మెల్లగా నడిచెళ్ళాను. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. పక్కన అమిత్ షా గారు ఉన్నారు. చీఫ్ జస్టిస్ వీళ్ళు అందరూ ఉన్నారు. ఎళ్లి ఆయన చూస్తా ఇట్లా దండం పెట్టాను దగ్గరలోకెళ్ళి. అనంగానే ఆయనే చెయ్యిచ్చారు. ఇచ్చి షేక్ హ్యాండ్ అన్నారు. ఇచ్చారు. గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికొచ్చాం. మళ్ళీ అట్లాగే వచ్చేసి అలా స్టడీగా నిలబడాలనమాట. హ్మ్. ఆవిడ దగ్గరికెళ్ళిన తర్వాత. ఆవిడ ఆ హుక్కు పెద్ద తగిలిస్తుంది. తగిలిచ్చిన తర్వాత ఇట్లా పేపర్ రోల్ లాగా ఉంటది కవరు. అది ఇస్తారు. అది తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత థాంక్స్ చెప్పాం. ఆవిడ కూడా కంగ్రాచ్యులేషన్స్ అంది. మళ్ళీ మా దావల్లో వచ్చి మేము అట్లా కూర్చున్నాం. హ్మ్. అదంతా రొటీన్ ఇక. అవును. ఇది అయిపోగానే ఫోటోకెళ్ళిపోవాలి అందరూ. ఫోటో అయిపోయిన తర్వాత అందరినీ లైన్‌లో నిలబెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రైమ్ మినిస్టరు ఆళ్ళందరూ కూడా వన్ బై వన్ ఉంచుకుంటూ వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరిని పలకరించి ఫోటో ఇదైన సెషన్. తర్వాత మళ్ళీ స్నాక్. హ్మ్. అట్లా ఇదంతా సిస్టమ్. అయిన తర్వాత ఈవినింగు అయన్నీ అయ్యేటప్పటికి ఇప్పుడు 6:30 ఎంత 7 లోపల ఇయి అయిపోయినాయి. అవార్డ్స్ ఇవ్వటం, ఫోటోలు దిగటం అయి. 7:30 నుంచి హోమ్ మినిస్టర్ గారు అందరికి నైట్ డిన్నర్. హ్మ్. ఈ డిన్నరు అశోక హోటల్‌లో అరేంజ్ చేశారు. వాళ్ళే వచ్చారు మీ హోటల్‌కి ఇంకా. ఆ! వచ్చారు. వచ్చి కింద బాగా గ్రాండ్‌గా అరేంజ్ చేశారు. హాల్‌లోనే. రైనీ సీజన్ కదా! అందుకని బయట పెట్టలా. లాడ్జ్‌లో పెట్టకుండా దీంట్లో పెట్టారు. అన్ని పెద్దయి రౌండ్ టేబుల్స్ ఏసి ఇక కుర్చీలు కూడా రౌండేసి ఎవరెక్కడ కూర్చోవాలో కూడా పేర్లతో సహా అక్కడ ఉన్నాయి. గెస్టు అదే వచ్చిన అవార్డీ, హ్మ్. అవార్డీకి ఒక పక్కనుండే ఒక కంపానియన్. హ్మ్. వాళ్ళిద్దరికీ ఇస్తారు. ఆ ఇద్దరు అక్కడ పేర్లు ఎక్కడున్నాయో, ఆ పేర్ల దగ్గర మన ఫోటోలు కూడా పెడతారు. హ్మ్. వాళ్ళు అంటే ఆల్బమ్ లాంటిది ప్రింట్ చేస్తారు కదా! ఆ ప్రింట్ చేసేదానికి పేపర్స్ తీసుకొని ఎవరి సీట్ దగ్గర వాళ్ళు ఎళ్లి అక్కడే మనమే కూర్చోవాలి. హ్మ్. స్టేజ్ ఏదో ఉంటో స్టేజ్‌కి దిగటం అది ఉండదు ఇక అక్కడ. హోమ్ మినిస్టర్ గారొచ్చి ఒకసారి అందరూ అన్ని టేబుల్స్ దగ్గరికి వచ్చి అందరిని పలకరించి అందరికి షేక్ హ్యాండ్‌లు ఇచ్చి హ్మ్. అలా అయిపోయారు. అక్కడితో రాత్రి 11:30కో ఎప్పుడో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత.